లంచ వాతావరణాలపై ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. నల్గొండ జిల్లా దేవరకొండలో విద్యుత్ శాఖ ఏడీ సైదులు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక పనిని సంబంధించిన ఫైలు క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఆయన నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పట్టుబడిన వెంటనే తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం అక్కడ కాసేపు ఉత్కంఠ రేపింది. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. 1 వీక్ బ్యాక్ ఒక కంప్లైంట్ నల్గొండ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అందులో ఏం చెప్పాడంటే అతను ఒక కాంట్రాక్ట్ ఈ ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తాడు. ఆ చేయటంలో భాగంగా కొన్ని గత వర్షాలకు ఈ మండలంలోని కొన్ని విలేజ్లలో ఈ వైర్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ డ్యామేజ్ అయితే ఆ వర్క్ చేయడానికి ఆయనకు ఆర్డర్ ఇచ్చారు. ఏడీ గారు ఇచ్చిన తర్వాత ఆ బిల్లు ప్రాసెస్ చేసే క్రమంలో కంప్లైంట్ ఏడీ గారిని వచ్చి కలిశారు. ఆ ఏడీ సైదులు గారు దేవరకొండ ఏడీ ఆ 10 లక్షల సుమారు 10 లక్షల బిల్లు ప్రాసెస్ చేసి పైకి ఫార్వర్డ్ చేసి శాంక్షన్ చేపించడానికి 3% అనే రెగ్యులర్గా ఎప్పుడు 3% తీసుకుంటారట అందరి దగ్గర. 3% డిమాండ్ చేశాడు. 3% అంటే 10 lakhsకు 30,000. ఆ 3% 30,000 అతనికి ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన మేము విచారణ జరిపాము. ఆ విచారణలో ఈ సైదులు గారు రెప్యుటేషన్ కానీ యాంటీసీడెంట్ కానీ అంత బాగా లేవు అని కరప్షన్ యాక్టివిటీస్లో చేస్తున్నట్టు తెలిసింది. వెంటనే మేము కనెక్టెడ్ ఆడియో వీడియో ఎవిడెన్స్ రికార్డ్ చేసి ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ పై అధికారుల ఆదేశం ప్రకారము ఆ నల్గొండ నుంచి ఇక్కడ దేవరకొండ వచ్చాము. ఆ దేవరకొండ వచ్చేసరికి ఏడీ గారు ఆ కంప్లైంట్ కాంట్రాక్టర్ను పిలిచి లోపల బిల్లులో అన్నీ చూసిన తర్వాత ఆ 30,000 ఆయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత బయటకు వచ్చి మా పార్టీని చూసి పారిపోవడానికి ట్రై చేశాడు. అటు కొద్ది డిస్టెన్స్లో మా పార్టీ ఆయన్ని పట్టుకొని క్యాచ్ చేసి ఈ ఆఫీస్కు తీసుకొని రావడం జరిగింది. మేము కస్టడీలోకి తీసుకొని అతని దగ్గర ఉన్న ఎవరైతే కంప్లైంట్ 30,000 ఇచ్చారో అవి రికవరీ చేశాము. అతని హ్యాండ్స్ కెమికల్ టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చింది. కస్టడీలోకి తీసుకొని ఈ ఆఫీసర్ రికార్డ్స్ చేశాము. రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్కు ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. అదేవిధంగా ఇతని ఇల్లు ఉంది ఇక్కడ దిల్సుఖ్ నగర్లో. ఆ ఇంటి పైన కూడా సెర్చ్ చేస్తాము. ఏదన్నా అక్రమ ఆస్తులు ఏమన్నా వస్తే ఆ కేసు కూడా చేస్తాము. ఆ కస్టడీలోకి తీసుకొని ఈరోజు ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసి రేపు నాంపల్లి కోర్టులో ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాము. అయితే మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. అదేవిధంగా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంటుంది, ఇప్పుడు ఎక్స్గా మార్చారు. అందులో కానీ ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్లో కానీ కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ పైన విచారణ చేసి అది నిజమైతే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేవిధంగా మా డీజీ మేడం వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్కు ఫ్రీ ఉండాలని ప్రాసెసింగ్ కంప్లైంట్ అని క్యూఆర్ కోడ్ ఒకటి క్రియేట్ చేసి ఆల్రెడీ మీ ప్రెస్ ద్వారా ప్రతి ప్రెస్ నోట్కు తర్వాత ఇంపార్టెంట్ ఆఫీసులలో కూడా పేస్ట్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా కంప్లైంట్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ కేసు దర్యాప్తు నల్గొండ ఏసీబీ డిఎస్పీ జగదీష్ చందర్, తర్వాత ఇన్స్పెక్టర్స్ అండ్ టీమ్స్ చందర్
నల్గొండ ఏసీబీ టీం ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. అవును అవును ఏమంటారు?